ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 8వ వచనం. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగిచ్చి మా దాస్యములో మమ్మను కొంచెము తెప్పరిల్లజేయునట్లుగా మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థిరపరచునట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయ చూపి ఉన్నాడు. ఎజ్రా అనే దైవజనుడు, యాజకుడు భయంకరంగా ఏడుస్తున్నాడు. ఎట్లా ఏడ్చాడు తెలిసిన? ఒక వార్త చెవినబడిందిట. ఆ వార్త చెవినబడగానే ఉన్న చోట కుప్పకూలిపోయి ఉదయాన్నే సాయంకాలం వరకు ఏడుస్తూనే ఉన్నాడంట. ఆ ఏడుపులో జుట్టు పీక్కోవడం అనేది సహజంగా జరుగుద్ది, కానీ గడ్డాన్ని పెరికి వేసుకున్నాడంట. తన బట్టలు చింపుకోవడమే కాదు, ఒక బలమైన దుప్పట్టి కూడా చింపేశాడంట. అంటే ఎంత ఆవేదన, ఎంత దుఃఖం, ఎంత దారుణమైనటువంటి వ్యధ కలిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. శ్రమ తీరా ఏడ్చాడంట. ఏడ్చి సాయంకాలం లేచి మోకాళ్ళేసి ప్రార్థన స్టార్ట్ చేశాడు. ఆ ప్రార్థనలో అంటున్నాడు, ఇంతకీ జరిగిన ఘోరం ఏమిటి? 7 జాతుల ప్రజల్లోంచి విమోచించి వాగ్దాన దేశములకు దేవుడు చేర్చగా, ఈ ఇశ్రాయేలు ప్రజలు దేశపు జనులలో నుండి తమను తాము ప్రత్యేకపరచుకొనక అందరితో కలిసిపోయి ఇష్టానుసారంగా బతుకుతున్నారంట. అడ్డగోలుగా జీవిస్తున్నారంట, అక్రమంగా జీవిస్తున్నారంట, వేరుబాటు జీవితం లేదంట. అతడు వాడిన పదం ఏమిటంటే, దేశపు జనులు తమను వేరుపరచుకొనక మామూలుగా బ్రతుకుతున్నారు. వేరుబాటు జీవితం నేను చెప్తూ ఉంటే నాకు చాదస్తాను అనుకుంటారు. ఈయనకి తప్ప ఇంకొక పాట ఉందరు కదా అనుకుంటారు. బట్టలు చింపుకొని గడ్డాన్ని పెరికి వేసుకొని చుట్టూ పీక్కొని పిచ్చోళ్ళకి బట్టి ఏడుస్తున్నాడు దైవజనుడు. మందిరంలోకి వెళ్ళి అర్హత మాకు లేదని మందిరపు వీధిలో పడి ఏడుస్తున్నాడు రాత్రంతా పడి. జోరున వర్షం కురుస్తుంటే చంటి పిల్లల తల్లులు కూడా తమ శిశువులతో కూర్చుంటే ఆ వీధులనే వర్షంలో తడుస్తూనే ఏడ్చి ప్రార్థన చేసుకోండి, దేవుని దగ్గర క్షమాపణ పొందండి అని గోల పెడుతున్నాడు. వాళ్ళు వ్యభిచారం చేసిన వాళ్ళు కాదు, మద్యపానం చేసిన వాళ్ళు కాదు, కేవలం వేరుబాటు జీవితమును సాధన చెయ్యని దేవుని బిడ్డలు. మీరు లైట్ తీసుకుంటున్నారు. వేరుబాటు జీవితం అంటే నాకు చేదస్తం అనుకుంటున్నారు. మీరు ఇది ఒక సిద్ధాంతం తగలబడింది, పదాకేదా చెప్తాడు అనుకుంటున్నారు. అది ఎంత తీవ్రమైందో, ఎంతగా గుండెలు బాదుకోవాలో, ఎంత పశ్చాత్తాపడాలో, ఎంత సరి చేసుకోవాలో మీకు అర్థం కావటం లేదు. వచ్చే నలుగురిని ఆనందపరుచుకొని వాళ్ళ కానుకలు తీసుకొని కమ్మగా తిని పడుకోలేకనా ఈ బాధ చేసేది? ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ దుఃఖం, ఎందుకు ఈ ఉపవాసాలు, ఎందుకు ఈ ప్రసవ వేదన? అప్రత్యేకించబడ్డ జీవితంలోకి మీరు రావాలి. లోకములో నుంచి ప్రత్యేకపరుచుకునే జనమే కదా సంఘం. సంఘములో నుంచి ప్రత్యేకించబడిన వారే పెండ్లి కుమార్తె సంఘం అవుతారు. లెక్కకు మించిన కన్యకల కలరు, నా పౌరము నిష్కలంకురాలు ఒక్కతే అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవడు పడతాడు వెళ్ళే పరిస్థితి కాదు. రాకల్లో నమ్మిన వారందరూ రారు పరలోకానికి. ఏర్పరచబడ్డవారే, ప్రత్యేకించబడ్డవారే, వేరుబాటు జీవితం సాధన చేసిన వాళ్ళే, ప్రతిష్టతలో బ్రతికిన వాళ్ళే, రోషంగా బతికే వాళ్ళే. ఈ ఒరవడలో, ఆచారాల్లో, సాంప్రదాయాల్లో, సుఖభోగాల్లో పడి కొట్టుకుపోకుండా దేవుని కొరకు శేషించిన ఒక జనముగా మిగిలిన వాడే అక్కడ కనపడతాడు. రేపు పొద్దున్న తప్పించుకునే వాడే సియోను కొండ మీదకి వస్తాడని వాక్యం చెప్తుంది. ఏం తమాషా కాదు. చర్చకొచ్చి పోతే సందాయితే దేవుడు వస్తాడు పరలోకం. పిచ్చి పట్టినట్టు ఏడుతున్నాడు ఎజ్రా. అంత ఏడుపులో ఆయన అంటాడు, ఈ అపరాధము చేసిన వారిలో ఇశ్రాయేల్లో ముఖ్యులు కూడా ఉన్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు, ఈ మధ్య కన్వర్ట్ అయిన వాళ్ళు, ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు కూడా ఇట్లా తగలబడ్డారంట. క్రైస్తవ్యంలో ముఖ్యులు, నాయకులు అన్న వాళ్ళు కూడా అలాగే తగలబడ్డారట. వేరుబాటు జీవితం లేదు, కలిసిపోయారు, రాజీ పడిపోయారు ఆచారం పేరు మీద. ఈ మధ్య మన సంఘంలో బిడ్డలు కూడా ఇన్ని సంవత్సరాల ఉపదేశాన్ని విని అన్ని ఆచారాలతో, నామకర్త విధానాలతో పెళ్లి చేసుకుంటే ఆ రోజంతా ఏడ్చాను నేను దేవుని సంధిలో పడి. ఇదా ఇన్నేళ్ళకి చేసిన బోధ. నేను ఎందుకు చేస్తున్నాను అసలు ఈ సేవని? ఓ సమర్పణ లేదు, ఒక వైరాగ్యం లేదు, ఒక రోషం లేదు. ఎవరి కోసం? ఏ ఆచారం కోసం? ఏ సుఖం కోసం? ఏ దరిద్రం కోసం రాజీ పడిపోయావు? ఎందుకు మెట్టు దిగావు? ఇన్నేళ్ళు విన్న బోధ నీకేం నేర్పింది? సంబంధం కోసమా? పెళ్లి కోసమా? సుఖం కోసమా? బంధువుల కోసమా? ఇందులో ఏదైనా ఎవడైనా నేను మహిమలోకి తీసుకెళ్తాడా? అంటే మహిమ అబద్ధమా? ఎత్తబట్టం అబద్ధమా? రాకడ అబద్ధమా? పరలోకం అబద్ధమా?
ఈ పెళ్లి, ఈ సుఖం, ఈ సంబరమే, ఈ బంధు బలగమే, ఇది ఒకటే నిజమా? భ్రమలో బతుకుతున్నావు, మాయలో బతుకుతున్నావు, రోషం లేకుండా బతుకుతున్నావు, సమర్పణ లేకుండా బతుకుతున్నావు, వేరుబాటు జీవితం లేకుండా బతుకుతున్నావు. శేషించిన వారే కావాలి, తప్పించుకున్న వారే కావాలి, మిగిలిన వారే కావాలి. కడుపు మంట ప్రసంగం కాదు, గుండెలు మండుతున్నాయి. తిండి తిరుగుతూ అవ్వట్లేదు, నిద్ర వచ్చి సావటం లేదు. సంఘంలో ఒక్కొక్క బిడ్డను తలుచుకుంటూ ఉంటే కడుపు చెరువుతుంది. నాలుగు ఆరాధనలు ఉన్నాయి, ఓ జనం వచ్చేస్తున్నారు, ఏం చెప్పుకోవడానికి? తీసుకెళ్ళాలి అక్కడికి. శుభ్రంగా 3 పూటలు తిని 7 గంటలు పడుకుంటున్నారు, మీ పనులు మీరు చేసుకున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు, జీవితం సాఫీగా సాగిపోతుంది. దానికి మీరు దేవుని కృపను పేరు పెట్టుకున్నారు, కడుపులో భయం ఉండి సావట్లేదు. అన్ని బాగా జరుగుతుంటే కృప, ఇంత ప్రార్థన చేసిన ఆరోగ్యం రావడానికి కృప లేదా? ఇంత ప్రార్థన చేసిన పెళ్లిళ్ళ ఎవరో కృప లేదా? ఆరోగ్యం, స్వస్థత, డబ్బు, ఇది దాని పేరు కృప అంటే? కృపకి ఇచ్చిన నిర్వచనం అదేనా? బలాఢ్యులే పడిపోతున్నటువంటి కాలంలో దేవుని కొరకు ఒక శేషం నిలబడితే అది కృప అంటే. ఆ బతుకు అది. దానికోసం ఏడవండి, దానికోసం ఉపవాసాలు ఉండండి, దానికోసం కడుపు కట్టుకోండి, దానికోసం నిద్రలో మాని జాగారాలు చేయండి దేవుని సన్నిధిలో. చిన్నపిల్లలు పడుకొని భార్య భర్తల మోకాలు లేని మంచం దిగి, ప్రభువా నేను నా కుటుంబము నీ కొరకు నిలబడి శేషంగా ఉండాలి ప్రభువా. మీకోసం, మీ పిల్లల కోసం ఏడవమనిగా యేసు ప్రభు చెప్పింది. నువ్వు ప్రార్థన చేసే రకమని నీ డిపార్ట్మెంట్లో, నీ చోట్ల బోల్డ్ మంది నీకు చెప్తుంటారు, కొంచెం మా కోసం ప్రార్థన చేయి, నమ్మకం నువ్వు ప్రార్థన చేస్తావని. అలాగే అలాగే అంటున్నావు, వచ్చి మర్చిపోయి పడుకుని పోతున్నావు. లెక్క చెప్పొద్దా నువ్వు దేవునికి? అడగడా? ఎంతమందికి వాగ్దానం చేసావు ప్రార్థన చేస్తానని? చేస్తున్నావా? డ్యూటీ, నిద్ర, తిండి, డబ్బు, ఈ అన్నిట్ల మధ్య చిక్కిపోయింది, నలిగిపోయింది ప్రార్థన జీవితం ఒకటే. అన్నీ బలపడుతున్నాయి. ఒకప్పుడు ఆదాయం, ఇప్పుడు ఆదాయం పెరిగింది. ఒకప్పుడు వేసుకునే బట్టలు వేరు, ఇప్పుడు వేసుకునే బట్టలు వేరు. ఒకప్పుడు వాహనం వేరు, ఇప్పుడు వాహనం వేరు. ఒకప్పుడు రోడ్డు పక్కన, ఇప్పుడు సొంత ఇల్లులు, అన్నీ పెరిగినాయి. ప్రార్థన ఒకటే తగ్గింది. ఇప్పుడు చెప్పు, దానికే కృపని పేరు పెడతావు నువ్వు? సావు తప్పి కన్ను లొట్టబోయినట్టు బతికి బయటపడ్డావు, దాని పేరు కృపను పెట్టుకున్నావు పేరు? ఇశ్రాయేల్లో ముఖ్యులు కూడా ఎలాగైతే ఎర్ర బాబో అని ఏడుస్తున్నాడు ఎజ్రా. ఏడ్చి అంటాడు లాస్ట్లో, ఈ కొద్దిపాటి శేషమైన మిగులున్నట్లుగా యెహోవా మా ఎడల దయ చూపించాడు. ఎందరో పరిశుద్ధులు, ప్రార్థనా పరులు, తండ్రులు, తల్లులు నిద్రమాని తమ బతుకులో ఇంకేమీ, తమకు ఎవరో లేరు, ఏమీ లేదన్నట్టుగా రేయి మొదటి జాపులు కన్నీరు కారుస్తున్నారు. ఇంకా అసలు మాకు లైఫ్లో ఇంకేమీ లేదు, ఇదే మా బతుకు అన్నట్టుగా ఓ ఏడుస్తున్నారు చేతులెత్తి. పరిశుద్ధుల ప్రార్థనలో దేవుడు అంటాడు, యెహోవా మా ఎడల దయ చూపబట్టి కొంచెం శాశ్వతమైన మిగిలింది. చదువు వచ్చిన. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి మా దాస్యములో మమ్మను కొంచెము తెప్పరిల్ల చేయనట్లుగా, మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను, తన పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థిరపరుచునట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయ చూపి ఉన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మాలో కొంత మట్టుకు శేషం ఉండిపోవునట్లుగా, ఆమేన్ అన్నాడు ఒకసారి. పరిశుద్ధ స్థలములో స్థిరపడిపోవునట్లుగా దేవుడు కొంత మట్టుకు మా మీద దయ చూపునుగాక, మన కుటుంబాల మీద దయ చూపునుగాక, మన సంఘముల మీద దయ చూపునుగాక, మన అనుకున్న ప్రతి బిడ్డపై దేవుడు దయ చూపునుగాక.
ఎవరి కోసం కష్టపడుతున్నామో, ఎవరి కోసం కన్నీరు గారుస్తున్నామో, ఎవరి కోసం ప్రయాసపడుతున్నామో, ఎవరి కోసం చేతులెత్తున్నామో ఆ మన బిడ్డలందరిపై దేవుడు కొంత మట్టుకైన దయ చూపడం ద్వారా ఒక శేషమును మిగుల్చునుగాక. ఈ అపాయకరమైన దినములలో, ప్రమాదకరమైన పరిస్థితులలో దేవుని బిడ్డలారా ఒక శేషం మిగులుద్ది అనడానికి నీకున్న ధైర్యం ఏంటే? ఒకటి, ఆయన కొంత దయ చూపిస్తున్నాడు. మన బొట్టులకే విసుగు వచ్చేస్తుంటే, కోపం వచ్చేస్తుంటే, ఆయన విసిగిపోతే క్లోజ్. కానీ ఇంకా దయ చూపిస్తున్నాడంట. వాక్యం వింటున్న ప్రజలారా, మీరు ఎక్కడ ఏ దేశంలో ఉన్నా దేశాన్ని బట్టి బైబిల్ మారదు. వెస్ట్రన్ కంట్రీస్ అయితే బైబిల్ మారదు, గల్ఫ్ కంట్రీస్ అయితే బైబిల్ మారదు. నీ ఆర్థిక సంపత్తి పెరిగితే బైబిల్ మారదు, నువ్వే మారాలి.